అందరు క్షణార్థి అందరు ఎట్లున్నారు మళ్ళా నేనైతే మంచిగున్నా మరి ఇయ్యాలైతే మీకోసం లచ్చక ముచ్చట్లలో మంచి మంచి ముచ్చట్లు ఎలా పట్టుకొచ్చిన మరి ఆలస్యం చేయకుండా చూడు వేసేద్దాం లచ్చక ముచ్చట్లు ఇప్పుడు నేను ఒక చెల్లె ముచ్చట చెప్తున్నా గా చెల్లెకు అడవి ప్రాణం అడవే గా ప్రపంచం అయితే అడవి బిడ్డలు పడుతున్న కష్టాలు బయటి ప్రపంచానికి తెలవాలంటే చదువు ఒక్కటే మార్గం అనుకున్నది గా చెల్లె మరి గా చెల్లె పట్టుదలతోని ఎట్లా విజయం సాధించిందో మీరే చూడండి మరి కోయిజాతికి చెందిన ఈ చెల్లె పేరు జయంతి. ఒరిస్సాలో ఉన్న సెట్పల్లి అనే చిన్న ఊళ్ళు ఉంటుంది. అయ్యా వాళ్ళకు 11 మంది పిల్లలట. ఇగోకి చెల్లె 9వ సంతానం. మల్కాన్గిరి అనే జిల్లాలో ఉన్న సర్కారు బడిల టీచర్లు బలవంతంగా ఏర్పించేదాకా అయ్యవలతోనికి చెల్లె అడవులకు పోయి కలప సేకరించుడు అట్టనే ఆవులను మేపడానికి పోయేదట. ఇక బడిలో చేరినాక కొన్ని వద్దులకు చదువు మీద ఈ చెల్లె కాయి పెరిగింది. 10వ తరగతి పరీక్షలలో పాస్ అయిన ఒకటే ఒక్క అమ్మాయినట ఈ చెల్లె. ఇక ప్రాంతంలో 10వ తరగతి పరీక్షలలో పాస్ అయిన ఒకటే ఒక అమ్మాయి అట ఈ చెల్లె. పిల్లలు అయ్యా వాళ్ళ అద్దన్న సుత అయినకుండా ఆడుండే పిల్లలకు ట్యూషన్లు చెప్పేదట. రాను రాను సామాజిక సేవా కార్యక్రమాల సుత శ్రద్ధ పెట్టింది. ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీలో స్వచ్ఛందంగానే సేవా కార్యక్రమాలు చేసుడు షురూ చేసింది. కానీ కొన్ని ఊళ్ళలో బగ్గ చదువుకున్న యూత్ పిల్లగాళ్ళు నువ్వు ఆడామేవు నీతో ఏమవుతుందని చిన్న చూపు చూసేదట. ఇక గప్పుడే జర్నలిస్ట్ అయితే ఒక గౌరవం ఉంటుంది అనుకొని దోస్తుల సాయంతో జర్నలిజం చదువుతా పూర్తి చేసింది. భువనేశ్వర్లోని ఒక ప్రాంతీయ వార్తా ఛానల్లో కొలువు సుత సాధించింది చెల్లె. ఇక అటంకా జర్నలిజంలో ఇంకా రాటుదేలాలని చెప్పి NWNI అనే ఫెలోషిప్కు దరఖాస్తు పెట్టుకున్నది. ఆర్థిక సాయం అట్టనే ల్యాప్టాప్ సుతా అందుకున్నది. 2017 ఈ ఫెలోషిప్ సాధించిన మొదటి మహిళ నట ఈ చెల్లె. ఇక 2018 సంవత్సరంలో బడా దీదీ యూనియన్ను చాలు చేసింది చెల్లె. ఆదివాసీ మహిళలకు పరిశుభ్రత మీద అవగాహన కల్పిస్తోంది. అట్లనే పిల్లల కోసం ఒక గ్రంథాలయాన్ని సుత పెట్టింది వాళ్ళ ప్రాంతంలో. మీడియాలో వాళ్ళ ప్రాంతం సమస్యలు ఎక్కువ బయటికి తెలియకపోవడంతో జంగిల్ రాణిని షురూ చేసింది. ఆడుండే గిరిజనులకు టెక్నాలజీ గురించి వివరించుకుంటూనే ఇంకో దిక్కు ఆదివాసీల కష్టాలను సోషల్ మీడియాలో బయటి ప్రపంచానికి చూపెడుతోంది. మన తాన షాన్నే చారిత్రక కట్టడాలు ఉన్నాయి కదా తెలంగాణలో అవు గసొంటిదే వరంగల్ నుంచి హైదరాబాద్ పోతాంటే కానొస్తుంది భువనగిరి కోట. మరి కోట విశేషాలు ఏందనేది మీరే చూడాలి మరి. వరంగల్ నుంచి హైదరాబాద్కు అట్లనే హైదరాబాద్ నుంచి వరంగల్కి వస్తా అంటే ఒక గూడు లాంటి కొండ కానొస్తుంది. ఇక అచ్చిపేటలకు ఆ కొండ మీద కోట అయిందనేది చాలా మందికి మెదట్ల ఆలోచన మెదులుతుంది. భువనగిరి కోట అంటారు దీన్ని. ఏం తక్కువ 450 దాకా మెట్లుంటాయి అది ఎక్కడానికి. ఇగో గిడ మెయిన్ గేట్కి వెళ్ళి పోతే కానొచ్చేదే మొదలు ఉక్కు ద్వారం. గోల్కొండ కోటలో ఉన్న దర్వాజానికి పోలి ఉంటుందట. ఇది చాళుక్య వంశం నుండే మల్ల విక్రమాదిత్య పాలనలో దీన్ని నిర్మాణం జరిగింది. ఇక ఆయన పేరు మీదే భువనగిరి కోటను పిలుస్తారట చాలా మంది. ఇక కాకతీయుల కాలంలో ఈ కోటకు బాగానే పేరు వచ్చింది. ఇక వీటి గోడలు కూడా చాలా విశాలంగా ఉంటాయి. ఇక వీటికి చాలా మంది పర్యాటకులు వస్తారు ఈ కోటను చూడడానికి.
నేను గచ్చిబౌలి నుంచి వచ్చాను. నా ఫ్రెండ్స్తో పాటు కలిసి వచ్చాను. సో చాలా బాగుంది ఇక్కడ. నేను వచ్చిన తర్వాత వెదర్ కూడా చేంజ్ అయింది, కూల్గా ఉండటంతో చాలా బాగా ఎంజాయ్ చేసాం. ఎప్పటి నుంచో ప్లాన్ చేస్తే ఇప్పటికి కుదిరింది మాకు. సో చాలా బాగుంది. ఇంకా వచ్చే వాళ్ళు ఉంటే వాటర్ బాటిల్ తినడానికి స్నాక్స్ టైం పాస్కి చాలా బాగుంది ఈ ప్లేస్. ఈ నెల 9 లోపల రైతు బంధు గట్లనే ఆగస్టు 15 తారీఖు లోపు రైతుల రుణాలు మాఫీ చేస్తా అని మల్లోపారి కుండలు బద్దలు కొట్టినట్టే చెప్పిండు నిర్మల్ సభలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్న. రేవంత్ అన్న సభలో ఏం మాట్లాడిండో మీరేం మరి. నిన్న మన చంద్రశేఖరరావు చెప్తున్నాడు రైతు భరోసా పథకం పడలేదని. మరి చంద్రశేఖరరావు వేసినప్పుడు చెప్పిండో దిగినప్పుడు మాట్లాడుతుండో నాకైతే తెలియదు. కానీ ఈ నెల 9 తారీఖు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగం మొత్తానికి రైతు భరోసా నిధులు మీ ఖాతాలో వేసే బాధ్యత మాది, ఇందిరమ్మ ప్రభుత్వాన్ని. అదే విధంగా రైతు రుణమాఫీ గురించి హరీష్ రావు మాట్లాడుతున్నాడు. అందుకే ఇంద్రవెల్లి అమరవీరుల స్తూపం సాక్షిగా 15 ఆగస్టు లోపల ఈ రాష్ట్రంలో ఉన్న రైతాంగానికి మొత్తానికి 2 లక్షల రూపాయల రైతు రుణమాఫీ చేసి ఈ రైతులను ఆదుకునే బాధ్యత మన ప్రభుత్వం తీసుకుంటుంది. అదే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన 6 గ్యారంటీలలో 5 గ్యారంటీలను అమలు చేసినాం. ఆడబిడ్డలకు ఆర్టీసీలో బస్సు ఉచిత ప్రయాణం, 500 రూపాయలకే సిలిండర్, 200 యూనిట్లు ఉచిత కరెంటు, రాజీవ్ ఆరోగ్యశ్రీ ద్వారా 10 లక్షల రూపాయలు ఉచితంగా, పేదవాళ్ళ ఆత్మగౌరవమైన ఇందిరమ్మ ఇండ్లు 4,50,000 ఇండ్లు, 22,500 కోట్లతోటి ఇవాళ పేదలకు ఇండ్లు కట్టించే కార్యక్రమం మనం తీసుకున్నాం. ఇన్ని కార్యక్రమాలు మనం చేస్తుంటే కేటీఆర్ అంటున్నాడు మీ 6 గ్యారంటీలు అమలు కాలేదని. అందుకే ఈ వేదిక మీద నుంచి కేటీఆర్ కు సూచన చేస్తున్నా, అయ్యా నీకు సినిమా పరిశ్రమ వాళ్ళు బాగా తెలుసు కదా, నువ్వు మంచిగా చీర కట్టుకొని తయారయ్యి ఆర్టీసీ బస్సు ఎక్కు. కేటీఆర్ కు సూచన చేస్తున్నా, మంచిగా చీర కట్టుకొని ఆడపిల్లలాగా తయారై ఆర్టీసీ బస్సు ఎక్కు. ఒకవేళ నిన్ను టికెట్ అడిగితే 6 గ్యారంటీలు అమలు చేయనట్లే. టికెట్ లేకుండా నువ్వు ఇంద్రవెల్లి గాని, నాగోబ జాతర గాని, భద్రాచలం రాముల వారిని గాని, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామిని దర్శించుకోవడానికి 1 పైసా అడగకపోతే మా 6 గ్యారంటీలను అమలు చేసినట్టే. అందుకే మిత్రులారా, ఇవాళ మనం మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేసుకుందాం. మనం ఆదిలాబాద్ నుంచి అత్రం సుగుణను ఎంపీగా గెలిపించుకుందాం. ఇన్ని మనం చేస్తుంటే బీజేపీ మనకేమిచ్చిందయ్యా? ఒకసారి తీసుకోండి, అది బీజేపీ తెలంగాణకి ఏమిచ్చింది? నేను మిమ్మల్ని అడుగుతా, బీజేపీ ఏమిచ్చిందంటే మీరు గాడిద గుడ్డ అనాలి. మోడీ ఏం తెచ్చిందంటే గాడిద గుడ్డ అనాలి. రెడీనా? నిర్మల్ సభకు ఇలా రాహుల్ అన్న వచ్చిండు, కొన్ని హామీలు సుతిచ్చిండు. గవేందో రాహుల్ అన్న మాటలనే ఇన్నులు మరి. तेलंगाना में हमने आपको गारंटीज दी थी, उनको हमने पूरा करके दिखाया. తెలంగాణ ప్రజలకు మేము గ్యారెంటీలు ఇచ్చాము, అవి పూర్తి చేసి చూయించాము. महिलाओं के बैंक अकाउंट में 2,500 रुपए हर महीने तेलंगाना की सरकार डालती है. తెలంగాణలో ఉన్న మహిళలకు 2,500 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్ లో నేరుగా వేస్తున్నది. 30,000 रुपए साल के आपके बैंक अकाउंट में जाते हैं. 30,000 రూపాయలు నెలసరి మీకు ఆ నెల ఈ దేశంలో రాష్ట్రంలో ఉన్నటువంటి మహిళలకు సరాసరి అందుతుంది. चयता योजना 10 लाख रुपए इंश्योरेंस का पैसा मिलता है. चयता हेल्थ इंश्योरेंस, హెల్త్ ఆరోగ్య భద్రత ద్వారా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి ప్రజలకు 10 లక్షల రూపాయల ఆరోగ్యశ్రీ అందుతుంది.
गैस सिलेंडर हमने 500 रुपए का कर दिया। గ్యాస్ సిలిండర్ 500 రూపాయలకే మేము తెలంగాణలో అందిస్తున్నాము। 200 यूनिट बिजली फ्री में देते हैं 200 యూనిట్ల ఉచిత విద్యుత్తును రాష్ట్ర ప్రజలకు అందిస్తున్నాము। और महिलाओं को बस में मुफ्त में जाने का मौका मिलता है। అదే విధంగా ఉచిత బస్సు ప్రయాణాన్ని నా అక్కా చెల్లెళ్లకు ఈ రాష్ట్రంలో అందిస్తున్నాము। ये हमने तेलंगाना में किया। ఇది అంతా మేము తెలంగాణ ప్రజలకు చేశాము। अब हिंदुस्तान की सरकार पूरे हिंदुस्तान में ऐसे ही गारंटीज लागू करने जा रही है। ఇదే విధంగా భారతదేశంలో ఉన్నటువంటి అన్ని ప్రజలకు కూడా మేము కొన్ని హామీలను ఇవ్వబోతున్నాము। यहां आपको महिलाओं को 30,000 रुपए साल का मिलता है। ఇక్కడ నా రాష్ట్రంలో ఉన్న ప్రజలకు నెలకు ఆడవారికి 2500 రూపాయలు నెలకు అందుతుంది। बहुत राहत मिलती है, परिवारों को फायदा होता है। దీని ద్వారా అనేక మంది బీద ప్రజలు లబ్ధి పొందుతున్నారు। अब दिल्ली में सरकार आएगी तो यही काम हम पूरे हिंदुस्तान में करने जा रहे हैं। అదే ఢిల్లీలో మన ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఇదే విషయాన్ని మన దేశ ప్రజలకు అందరికీ కూడా అందించబోతున్నాము। हिंदुस्तान के सब गरीब परिवारों की लिस्ट बनाई जाएगी। దేశంలో ఉన్నటువంటి ప్రతి బీదవారి యొక్క ఒక లిస్టును తయారు చేయబోతున్నాము। हर परिवार में से एक महिला का नाम चुना जाएगा ప్రతి కుటుంబం నుంచి ఒక మహిళను మేము ఎన్నుకోబోతున్నాము। और उस महिला के बैंक अकाउंट में साल के 1 लाख रुपए हमारी सरकार डाल देगी। ఆ మహిళ యొక్క అమౌంట్ లో నెలకు సంవత్సరానికి 1,00,000 రూపాయలు ఆమె అకౌంట్ లో వేయబోతున్నాము। 8,500 रुपए महीने के खटाखट 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 हर महीने महिलाओं के बैंक अकाउंट में। నెలకు 8,005 రూపాయలు ప్రతి బీద మహిళ యొక్క అకౌంట్ లో కటాకట్ కటాకట్ మేము జమ చేయబోతున్నాము। तेलंगाना के गरीब लोगों को 30,000 रुपए तेलंगाना की सरकार देगी और 1 लाख रुपए दिल्ली की सरकार देगी। 1,30,000 रुपए आपके बैंक अकाउंट में जाएंगे। తెలంగాణ రాష్ట్రం 30,000 రూపాయలు ఈ పేద యొక్క మహిళలకు ఇస్తే ఢిల్లీ ప్రభుత్వం ఈ యొక్క మహిళలకు సూజిలానుల్లా గివి మరి ఎడ్లచ్చక ముచ్చట్లు ఇంకోని ముచ్చట్లో మళ్ళీ కలుస్తా అందరుకుంటా మరి